హలో అందరికీ. సో, డే 2 వచ్చేసి మళ్ళీ నేను ఫస్ట్ డే 1లో చూపించాను కదా వీడియోలో. ఇక్కడ బాగా బీచ్ అండ్ కాళ్ళంగుట్ట బీచ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో, అటు సైడ్ నేను మళ్ళీ ఒకసారి వచ్చాననమాట. అంటే ఫస్ట్ డే వెళ్ళాను కదా. సో, అలా కాకుండా సెకండ్ డే కూడా వెళ్ళాను. ఎందుకంటే కొంచెం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అంతా ఎక్కువసేపు ఉండలేదు. సో, అట్లా అని చెప్పేసి ఒకసారి మొత్తం కంప్లీట్‌గా చూద్దామని చెప్పేసని మళ్ళీ వచ్చాను. ఇక్కడ డే లైఫ్ కంటే కూడా నైట్ చాలా బాగుంటుంది. అంటే డే టైంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏమి ఉండదు. కానీ అంటే చూడడానికి వేరే ప్లేసెస్ ఉంటాయి డే టైంలో. బట్ నైట్ టైంలో మాత్రం సౌత్ గోవా కంటే కూడా నార్త్ గోవానే బాగుంటుంది. నేను చూసాను కాబట్టి చెప్తున్నా. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మేము ఇంకా ఏం చేశాను అంటే నా ఫ్రెండ్స్ నేను ఇంకా డెలైట్ రాయల్ దానికి వెళ్ళామన్నమాట. క్యాసినోకి వెళ్ళాము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత పర్ పర్సన్ మాకు 3,500 పడింది. ఆహ్, ఏమైపోయింది అంటే ఫస్ట్ బిగ్ డాడీ అనుకున్నాం. కానీ మరి 4,500 అట్లా ఉంది పర్ పర్సన్. సో, అట్లా ఏం వెళ్ళలేదు. సో, తర్వాత రేటింగ్ అవన్నీ చూసుకుంటే గనక ఫుడ్‌ది కొంచెం బాలేదు అంటనే చెప్పారు. ఇంకా కొన్ని కొన్ని అంత బాలేదు అని చెప్పారు. సో, ఇంకా ఓకే అని చెప్పేసని నేను డెల్టన్ రాయల్‌కెళ్ళామనమాట. సో, తర్వాత ఇక్కడొచ్చేసి ఫస్ట్ మీరు క్యాసినో వెళ్ళినప్పుడు నార్మల్‌గా ఎంట్రన్స్ ఇంతకుముందు చూసారు కదా! అలా ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకొస్తే ఇక్కడ బోట్స్ ఆగుతాయనమాట. ఆ బోట్స్ అన్నీ ఏంటి అంటే క్యాసినో అనమాట. దాంట్లో తెలుసు కదా! మీరు వినే ఉంటారు. క్యాసినో గేమ్స్ ఆడుకోవచ్చు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయన్నమాట. అవి లోపల వీడియో అలో చెయ్యరు. సో, ఇప్పటికైతే ఇది చూడండి. ఇది డెల్టన్ రాయల్ అనమాట అది. తర్వాత వచ్చేసి పక్కన బిగ్ డాడీ డెల్టన్ రాయల్, బిగ్ డాడీ, మెజెస్టిక్ ప్రైడ్ అండ్ తర్వాత డెల్టన్ జాక్ అని ఇంకా ఒక 4, 5 అయితే ఉన్నాయక్కడ. సో, ఇది బిగ్ డాడీ అనమాట. మేము వెళ్ళింది డెల్టన్ రాయల్. సో, ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క షిప్ ఇప్పుడు మీరు బిగ్ డాడీకి వెళ్తే అంటే దానికి సెపరేట్‌గా అక్కడి నుంచి షిప్‌లో తీసుకెళ్తారు. అంటే కొంచెం కొంచెం దూరమే ఉంటుంది. ఒక 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. సో, అది డెల్టన్ రాయల్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది. లోపలికెళ్ళాక డాన్సెస్ చేస్తారు. చూడండి మేమొచ్చేసాం ఇంకా. తర్వాత ఇక్కడ మేము అప్పటికే వెళ్ళేసరికి 9 అయ్యింది. యాక్చువల్‌గా 8 వరకు వెళ్దాం అనుకున్నాం. సో, వెళ్ళలేకపోయాము. తర్వాత ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఆహ్, అంటే ఒక 4, 5 గ్రూప్స్ అట్లుంటాయి. ఇగ హిందీ సాంగ్స్‌కి డాన్స్ చేస్తున్నారనమాట వాళ్ళు. చేశారు. తింటూ మనం అక్కడ ఆల్కహాల్ కూడా ఉంటాయి. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. తాగేవాళ్ళు తాగొచ్చు. లేదు అంటే లేదు. సో, మేమైతే తిన్నాము. అక్కడ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అంటే అన్నీ ఉంటాయి. బట్ ఫుడ్డు యాక్చువల్‌గా సీజన్‌లో వచ్చేసి చాలా బావుంటది ఫుడ్డు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ చేస్తారు. ఇప్పుడు ఒక 5 ఐటెమ్స్ సీజన్‌లో చేస్తే హాఫ్ సీజన్‌లో ఒక 5 వరకే చేస్తారనమాట. సో, అందరూ రీసెంట్ మంత్‌లో వచ్చిన వాళ్ళందరూ అట్లనే రేటింగ్ ఇంకా సీజన్‌లో అయితే ఫుల్లుగా ఉంటాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గేమ్స్ మాత్రం ఆడకండి. నేను గేమ్ ఆడి 30,000 పోగొట్టుకున్నా. మీరు ఆ పని చేయకండి. అది కొంచెం 10,000 పోయాయి. అండ్ తర్వాత ఫుల్లు ఇట్లా అట్రాక్ట్ అయిపోతాం మనం ఆడాలి, ఆడాలి అని చెప్పేసని. సో, అట్లా మాత్రం మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇక్కడికి వస్తే మాత్రం తినండి, ఎంజాయ్ చేయండి, తాగండి, వెళ్ళిపోండి. అంతేకానీ గేమ్స్ మాత్రం ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఆడకండి. అనవసరంగా మనీ మొత్తం పోతాయి. అండ్ సో, తర్వాత ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఇంకా పై రోడ్ తెలుసు కదా! చాలా మీరు గోవాలో అంటే ఏమైనా రీల్స్ చూస్తే మీరు చూస్తుండొచ్చు. సో, ఇదనమాట ఫోటోలు దిగడానికి బావుంటుంది. సో, ఇది విజిట్ చేయొచ్చు. జస్ట్ అమ్మాయిలకి ఎక్కువ యూజ్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి పోర్ట్ వచ్చామనమాట. ఇది అగోడా పోర్ట్ అనమాట. నియర్ బై ఉంటుంది. నార్త్ గోవాలోనే. అక్కడ విజిట్ చేయొచ్చు. మంచి సన్‌సెట్ చూడొచ్చు. మొత్తం సీ వ్యూ కూడా చూడొచ్చు. చాలా బావుంటుంది. ఓల్డ్ లైట్ హౌస్ అని చెప్పేసని పిలుస్తారంట. తర్వాత చుట్టూ మాత్రం లొకేషన్ అయితే అంటే పైకి ఎక్కిన తర్వాత అయితే చాలా బావుంటుంది. చుట్టూ బీచ్ ఉంటుంది. సో, అంటే నేను ఫస్ట్ అసలు అంటే వెళ్ళిన తర్వాత చూడలేదు. బట్ చుట్టూరా బీచ్ కనబడుతుంది. సో, అది అక్కడ వ్యూ అంటే చూడడానికి మాత్రం ఆ సీ వ్యూ ఉంటుంది కదా! చాలా బావుంది. ఇక్కడ బాగుంది కదా.
బుజ్జి కింద నుంచి వచ్చినా ఇదే రూట్ రా. ఎంతరా ఒక టికెట్? అంతేగా. చరిత్ర ఏందో తెలుసుకోవాలి. అగోడా అంటే పోర్చుగీస్లో వాటరింగ్ ఏరియా అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, అక్కడ సీ పాయింట్ అని చెప్పాను కదా, కనపడుతుంది వ్యూ అని, ఇదంతా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అది ఒకటి ఉంది చూడండి, అది వాటర్ ట్యాంక్ అంట. అంటే లోపల అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వాటర్ మంచిగా లేకపోతే మంచి వాటర్ని దీంట్లో దాచిపెట్టే వాళ్ళంట, సంథింగ్ ఏదో చెప్పారు. అండ్ తర్వాత ఈ ఫొటోస్ వచ్చేసి ఫస్ట్లో అలా ఉండేనంట, ఇవన్నీ మళ్ళీ కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేయించారంట. అంటే కొంచెం అంతా కలర్ పెయింటింగ్ కలర్ అంతా వేయించి కొంచెం అలా కూలిపోయినాయంటే కట్టించడం అలాంటివి చేశారంట. ఇంకా నేను తర్వాత వచ్చేసి అక్కడ అది మస్తు చాలా అంటే చాలా ట్యాన్ అయిపోయాము అసలు. వెళ్తే మాత్రం గోవా వామో చాలా ట్యాన్ అయిపోతాం అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ గోవాకి స్టార్ట్ అయిపోయాము. అక్కడైతే ఫుల్ వర్షం పడింది. యాక్చువల్గా మేము రెయినీ సీజన్లో వెళ్ళాం అనమాట. అంటే ఐ మీన్ జూన్ ఎండింగ్ నుంచి, అంటే జూలై ఆగస్ట్ మాత్రం ఫుల్ రెయినీ సీజన్ కదా, సో కొంచెం ఫుల్ వర్షం అయితే పడింది. సో ఓకే అని చెప్పేసిన తర్వాత ఇక్కడ బీచ్కి వచ్చాము. ఇదేంటంటే సౌత్ గోవాలో ఫస్ట్ విజిట్ చేసేది అనమాట, బెనిలియం బీచ్ అంటానని చెప్పేసి అని. సో ఇక్కడికి వచ్చాను, ఇంకా వర్షంలో ఇట్స్ ఓకే అంటానని చెప్పేసి అని వచ్చేసాను. ఇది అనమాట, బాగుంది. బటర్ఫ్లై బీచ్ కూడా బాగుంటుంది, నేను ఇంతకుముందు చూశాను బట్ వీడియో లేదు, అది కూడా విజిట్ చేయొచ్చు. తర్వాత అక్కడ యాక్చువల్గా అక్కడ మొత్తం ఫారినర్సే ఉంటారు అనమాట. కోలా బీచ్, ఇంకా బటర్ఫ్లై బీచ్, కోల్వా బీచ్, అంటే ఒక 4-5 బీచెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో మోస్ట్లీ రష్యన్స్ వాళ్ళు, అంటే ఎక్కువ ఫారినర్సే ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది, నేను అసలు అక్కడ ఉండలేకపోయాము, రిటర్న్ అయిపోయాము మేము. ఎందుకంటే అసలు టైం అంతా వేస్ట్ అయిపోయింది, అక్కడ ఉన్నా కానీ కూడా టైం అంతా వేస్ట్ అయిపోతుందని వచ్చేసాను. బట్ అక్కడ సౌత్ గోవాలో జస్ట్ ఏంటి అని అంటే మనశ్శాంతి కోసం ఉండొచ్చు, అంటే ఏమి ఉండదు, ఇంకా ఈ పబ్బులు అది ఇది ఉండదు. ఉంటే పెద్ద పెద్ద రిసార్ట్లు ఉంటాయి కదా, దాంట్లో నైట్ టైంలో కొంచెం చిన్న క్లబ్లో అలా ఉంటాయి, బట్ కొన్ని బాగుంటాయి. కానీ కంప్లీట్గా నార్త్ గోవాలో ఉన్నంత అయితే ఉండవు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము నార్త్ గోవాలోనే కొన్ని ఇంకా 2 బీచెస్ విజిట్ చేయలేకుండా అప్పటికి. సో ఓకే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అని నార్త్ గోవాలోనే కొంచెం దూరం, అంటే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుందండి, అంటే 30-40, ఒక 1 అవర్ పైననే పడుతుంది వెళ్ళడానికి. సో అక్కడ బీచెస్ అయితే విజిట్ చేసాము. ఆరంబోలో బీచ్ చూసాము, బాగుంది, చాలా బాగుంది, నాకు అది నచ్చింది. అండ్ తర్వాత అంటే సీజన్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆఫ్ సీజన్ కదా అండ్ రెయినీ సీజన్ కదా, సో ఇలా ఉందన్నమాట. వర్షం పడుతున్నా కానీ కూడా ఇంకా టూరిస్టులకు వేరే ఆప్షన్ ఉండదు కదా, సో ఇంకా వాళ్ళు వచ్చి వర్షంలోనే ఫోటోలు తీసుకొని అలా ఇంకా అయిపోయింది అలాగా. ఇంకా ఆ రోజు ఏంటి అంటే ఓకే చూడాలి కదా అంత దూరం వచ్చినప్పుడు అని చెప్పి అందరి ఫీలింగ్ అదే అనమాట. సో ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది పంజిమ్లో ఉన్న, తెలుసు కదా, కలర్ఫుల్ హౌజెస్ ఉంటాయి, మీరు చూసుండొచ్చు యూట్యూబ్లో కానీ షార్ట్స్లో కానీ చాలా చూపిస్తారు పంజిమ్లో. ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రీట్లో మొత్తం కలర్గా ఇల్లులు ఉంటాయి అన్నమాట. అక్కడ ఫొటోస్ తీసుకుంటారు బట్ అందరు ఒప్పుకోరు, అక్కడ రాసి పెడతారనమాట ఇక్కడ ఫోటోలు తీసుకోవద్దు అది ఇది అని చెప్పేసి అని.
బట్ ఇంకెవరు లేనప్పుడు వచ్చి చూసుకొని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకొని వెళ్ళిపోతారు. మోస్ట్లీ నేనైతే వెళ్ళినప్పుడు చూసింది ఇదే ఇల్లు అనమాట. బాగుంటుంది. ఆ రెడ్ కలర్ది ఇక్కడ ఎల్లో కనబడుతుంది కదా, అది. ఇంకా వీళ్ళందరూ ఇంకా వీళ్ళు ఫొటోస్ దిగడం, వీడియోస్ దిగడం అంతా అయిపోయింది. అలాగే తిరుగుతున్నారు. దానికి కొంచెం 5 మినిట్స్ దూరంలో చర్చ్ ఉంటుంది. ఇది వచ్చేసి పంజంలోనే, ఇది కూడా దీని పక్కనే, ఈ కలర్ఫుల్ హౌసెస్ పక్కనే ఉంటుంది చర్చ్. ఇది ఓల్డ్ చర్చ్ అన్నమాట. సో చూడ్డానికి అయితే బాగుంది. నేను ఇంకా లోపలికైతే వెళ్ళలేదు, బట్ బయట నుంచి ఇంకా చాలామంది వస్తున్నారు. అప్పటికి చాలా అంటే చాలా వర్షం పడుతుంది. సో ఇంకా మాకు ఫ్లైట్ కూడా ఉంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలంటానని చెప్పి కొంచెం అన్నీ త్వరగా తీసుకున్నాము. ఇదైతే పంజంలో ఉంటుంది అనమాట. కలర్ఫుల్ హౌసెస్ పక్కనే ఉంటుంది, 5 మినిట్స్ తేడా. సో ఇది అనమాట ఆ చర్చ్. చూడడానికి అయితే బాగుంది. లోపలైతే ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఇక్కడైతే బాగుంది. చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు. మీరు కూడా విజిట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.